హాయ్ అండి, నమస్తే. నా పేరు రూపాదేవి. వెల్కమ్ టు లక్ష్మీ రూపా కిచెన్. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనికి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దీనిని బాగా వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. దీనికి కావలసిన పదార్థాలు: పసుపు, నిమ్మకాయ, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మిరియాల పొడి, ఇంకా కొద్దిగా జీలకర్ర పొడి. ముందుగా చికెన్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని, 1 టీ స్పూన్ కారం వేసుకుని, కొద్దిగా పసుపు వేసుకుని, ఇంకా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని స్క్వీజ్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చికెన్ అంతటిని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా బాగా పట్టేట్టు చికెన్ని బాగా కలుపుకుని 1 గంట 2 గంటలు పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ కారం కొద్దిగా యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనం మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి మసాలా చికెన్కి అంత బాగా పడుతుంది. ఇలా కలిపిన తర్వాత 1-2 అవర్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుని వేసుకోవాలండి. ప్యాన్లో చికెన్ వేసుకుని ఒక 5-10 మినిట్స్ని అలా వదిలేయాలండి చికెన్ని. ఇలా వేసిన తర్వాత వెంటనే చికెన్ని కదపకూడదండి. ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత చికెన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లోంచి వాటర్ బయటకు వస్తుందండి. వరకు చికెన్ని ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని ఉడికించుకుంటే చికెన్ బాగా ఉడికి ఎంతో టేస్టీగా తయారవుతుంది. మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకుని ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసిన తర్వాత చికెన్ ఇలా తయారవుతుందండి. ఇలా తయారైన చికెన్ని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దీనిని రైస్తో కానీ ఇంకా చపాతీతో కానీ తీసుకుంటే ఎంతో బాగుంటుందండి. ఇలా తయారైన చికెన్ని ఒక ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. చికెన్ని ఇలా మసాలా బాగా పట్టించి చికెన్ ఫ్రై తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా వస్తుందండి.
పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో టేస్టీగా తింటారండి. ఇలా తయారు చేసుకున్న చికెన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయతో టేస్ట్ చేస్తే చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుందండి తినడానికి. నేను చేసిన చికెన్ ఫ్రై మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు మరిన్ని వీడియోస్ అప్లోడ్స్ రావడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.